కుక్కను పట్టుకుంటేనా ఏమర్థం అందుకే ఇప్పుడు నిన్ను అది టెస్ట్ చేసి ఉండయి అవి తీస్తారు ఆపరేషన్ చేసి తీయాలి. ఇప్పుడు పందికొక్కు పాలు కూడా తాగుతాను ఉప్పాడు దరిద్రం నువ్వు బరిగోడ్లు బతుకుతున్నాయి పాడు నువ్వు ప్రమాదం అయ్యా నీ వల్ల ఊరు మొత్తం ప్రమాదం అసలు సమాధుల్లో కాడి కాపురం కూడా పడదేంగా నిన్ను ఎందుకంటే నువ్వు అంత. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మరి ఈ రోజు నుంచి కరెక్ట్గా 70 రోజులైంది వీడియో పెట్టి, చాలా లేట్ అయింది. దేవుడి వల్ల మరి మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ పని నుంచి రావడం జరిగింది. బాబాయ్ దొరికాడు. ఆయన నీళ్లు పెట్టుకుంటుంటే వెళ్ళి ఫ్రాంక్ ఒకటి చేశాను. నువ్వు కుక్క మధ్య తాగావు కదా, నీకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే నీ వల్ల ఊరు మొత్తం చచ్చిపోయింది, నీకు కుక్క కరోనా వచ్చింది కాబట్టి కుక్క కరోనా జబ్బు అందరికి రాకుండా నేను చంపేయాలి లేకపోతే కాల్ చేయాలని చెప్పి వీడియో చేసాము. సూపర్ ఫన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇక ఆదరించండి. ఇక డైలీ వీడియో వచ్చేలా చేస్తాం నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళి. ప్రతిరోజు నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయకపోయినా నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు, 10,000 మంది అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మరి అలాగే ప్రతి ఒక్కరికి చాలామందికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫోన్లు చేసి వీడియోలు పెట్టండి అని చెప్పి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చాలా వాళ్ళు ఫోన్ చేయడం వల్లే మళ్ళీ నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వీడియో రావడానికి అయితే ట్రై చేస్తాను. 2 రోజులు ఒకటైనా వీడియో రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అలాగే సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొకటి, మందు తాగి డ్రైవింగ్ చేయబాకండి. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, ఏం బాగున్నావా? బాగుందంటే అన్ని జబ్బులు ఉన్నాయంట నీకు చెప్పారు. ఏం జబ్బులు మరి ఏం బాగున్నాయి అంటే అందరు బాగానే ఉంటారు. బాగున్నాం కాబట్టి ఎట్టున్నావని ఎటకారంగా మాట్లాడు బాగా. నువ్వు వచ్చిన పని పని చూసేయాలి. ఏం గోళ వచ్చిన పని ఇచ్చిన పని ఆ మాటలు వద్దు, కానీ నీతో పని ఉండి వచ్చాను. నువ్వేందో అందరిని గరుస్తున్నావంట, ఏదో కుక్క మధ్య తాగి రోడ్ల మీద పడి తిరుగుతున్నావంట, దొరికిన వల్ల మెంటలు మాట్లాడి అమ్మ బూతులు తిడుతున్నావంట. నువ్వేందో అందరిని గరుస్తున్నావంట, ఏదో కుక్క మధ్య తాగి రోడ్ల మీద పడి తిరుగుతున్నావంట, దొరికిన వల్ల మెంటలు మాట్లాడి అమ్మ బూతులు తిడుతున్నావంట. నువ్వు కుక్క మధ్య తాగేవా లేదా? కుక్క మధ్యగా తాగేవా లేదా? ఒక్క మధ్య బొచ్చు తాగింది. ఎవరు? నువ్వు తాగేవు. ఎవరు చెప్పాడు? తాగేవు నువ్వు. నువ్వు తాగేవా లేదా? బర్రి తాగినట్టు తాగి ఆ కుక్క మధ్య తాగిన కాడ నుంచి చిత్రంగా ప్రవర్తిస్తున్నావంట. అత్తను కొడుతున్నావంట, ఆ పిల్లల్ని కొడుతున్నావంట, మనవాళ్ళని కొరుకుతున్నావంట, ఆ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని అందరూ బౌ అని అన్నావంట. పిచ్చి కుక్క పట్టిన లాగా పిచ్చి కుక్క అయ్యావంట. అందరూ అంటున్నారు. దేనికి? ఇప్పుడు డాక్టర్లు వస్తున్నారు ఎడకే, నేను నిన్ను తీసుకెళ్లి టెస్టులు చేయాలంట. వచ్చాం కదా, కొత్త భాగాలు తింగుతాం. నీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి? డాక్టర్ బొచ్చు కూడా ఏంది? డాక్టర్లతో ఎవరితో ఏం పని? నాకు డాక్టర్లతో పని కాదు. నువ్వు చేసిన పని ఏంది? నేనేం చేయలా, నేను బాగా. నువ్వు కుక్క మజ్జిగ తాగేవు. అరే నిజం ఒప్పుకో. నిజం ఒప్పుకుంటావు ఒప్పుకోవా? బొచ్చు ఒప్పుకునేదే పోరా. అంత కదా ఎదవంటుంది నిన్ను. ఎవడండి మరి అంత కదా. అరే నువ్వు ఆగు. దేనికి పోవాలి? ఏందే? ఎవరు? ఇప్పుడు నీకు ఆరోగ్యం క్షీణిస్తుంది రోజు రోజుకి. మనిషి కూడా చండాలంగా అయిపోతున్నావు. ఎక్కువ జంగుతా మెడగబెట్టి. ఎవరిని? చాలా మందిని చూశానులే. ఇవన్నీ ఎక్స్ట్రా మాట్లాడదు, కానీ నేను చెప్పేది నువ్వు నిన్ను టెస్టులు చేయాలంట. వస్తున్నావా రావట్లేదా? కుక్కను పట్టుకున్నట్టు ఏమర్థం? కుక్కను పట్టుకున్నట్టు ఏమర్థం? ఇప్పుడు నువ్వు వస్తావు రావా? ఇప్పుడు పోలీసులు కూడా వస్తున్నారు నేను తీసుకెళ్తాను. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కుక్క మజ్జిగ తాగింది ఎవడు అంటే నీ పేరు వస్తుందంట. ఎవరు? దేనికి తాగా? నీ వల్ల అందరూ ప్రమాదమేగా. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా కుక్కలా కరుతున్నావంట, ఊతున్నావంట, తొక్కితే వాళ్ళు కూడా నీకులాగా చండాలా మారిపోతున్నారంట. నువ్వు చాలా ఏళ్ళు తాగి నువ్వు చాలా బాగా. ఎవరు చెప్పాడు? అబ్బే బరుగొడ్డ ఆకారం వచ్చేసింది, కుక్కలాగా కాళ్ళు సన్నగా అయిపోయి మెడగొకడు కుక్కలా బో అన్నట్టుగా వచ్చింది ఎదురికి.
పొద్దులదంతా ఎక్కువ చేసి ఉంటాయి చుల్లిగా. ఏంటి అంతా కుక్క మధ్య కట్టే కుక్క మధ్య ఏంది? ఎవరు నువ్వు తాగావు? ఏడా తాగావు? తాగినోడు ఒప్పుకోవా? బొచ్చం కదా మధ్యగా ఇచ్చాడు, మోసం చేసాడు లంజర్ గడువుడు. చేస్తే తాగుతావా? మా చెప్పలా ఎవరు తర్వాత చెప్పాడు అడుగు. తర్వాత చెబితే అందుకే ఇప్పుడు నిన్ను అది టెస్ట్ చేసి ఉండయి అవి తీస్తారు ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి తీయాలి ఇప్పుడు. అందుకే ఇప్పుడు నిన్ను అది టెస్ట్ చేసి ఉండయి అవి తీస్తారు ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి తీయాలి ఇప్పుడు. ఆ కుక్క మజ్జిగ ఎప్పుడో కుక్క మధ్యలో మధ్య మధ్యలో కుక్క వచ్చిన తాగుతావు అనుకుంటా నువ్వు. నువ్వు కుక్క కూడా తాగుతావు నువ్వు, అంత నీచుడు నువ్వు. ఎవరు? నాకేం పని? తాగింది ఎవరు? నేనేంది? తాగింది నేనా? గుద్దలో పొడుస్తానమ్మా పొడుస్తాని. హలో మిస్టర్, తాగింది నేనా? నువ్వే తాగింది నేనా? ఎవరు తాగారు? మోసం చేసాడు తెలుసుగా. తలకేసి ఒక దెబ్బ కొట్టినట్టు 4 రోజులు లేకో పొద్దులంతా మొహమోడా వచ్చాం కదా. కుక్క మజ్జిగ తాగి 10 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కో. కుక్క మధ్యలో బర్రె మధ్యలో ఆంబోసు మధ్యలో తాగేవాడు ఎవడు? నువ్వు కోత మధ్య కూడా తాగుతాడు. ఇస్తే మర్యాదగా మాట్లాడు. మర్యాద ఏమన్నా? మర్యాదగానే మాట్లాడదా? ఒకసారి చెప్తావు, 2 సార్లు నువ్వు అన్ని తాగుతావు. నువ్వు ఆడు మోసం చేసాడు. పందికొక్కు పాలు కూడా తాగుతావు నువ్వు. పాడు చెయ్యి దరిద్రం. కొత్త ముసుగు బరిగోడ్లు బతుకుతున్నాయి. పాడు పందికొక్కు పాలు కూడా తాగుతావు నువ్వు. పాడు చెయ్యి దరిద్రం. బరిగోడ్లు బతుకుతున్నాయి. పాడు నువ్వు ఇప్పుడు నిన్ను తీసుకెళ్తానికి సార్లు వస్తున్నారు. దేనికి? దేనికి? దేనికి వెళ్ళను? నిన్ను ఈ రోజు నీ వల్ల మాకు ప్రమాదం ఉందయ్యా. ఇప్పుడు చైనా ఓనా కొడుకులు కనిపెట్టారే ఏంది? ఆ జబ్బు కరోనా వల్ల ఎంతమంది నాశనం. అట్టాగే కుక్క మజ్జిగ వల్ల కుక్క కరోనా అని ఒకటి వచ్చింది తొందరగా. పాపారో కుక్క కరోనా 2024లో. వాళ్ళతో నాకు సంబంధం లేదయ్యా. నిన్ను ఆపరేషన్ చేసి తీసుకెళ్ళాలి. నిన్ను బద్దలు కోసి అవి తీసి మళ్ళీ కుట్లేసి తర్వాత మళ్ళీ ఆ కుక్క ఆకారంలో నీలో నుంచి తీసి ఒరిజినల్ పాపారావుని మళ్ళీ పెట్టాలి. అది సార్లు కోస్తారు. ఎందుకు? దేనికి? దేనికి? నువ్వెందుకు? ఎవరు తాగిన కానీ చెవురుని పడితే కొరకుతున్నావు అంటే ఎందుకు? నువ్వు ఆడు చెప్పాడు. మంచిగా మాట్లాడు. పిచ్చి అందుకే నీకు మెంటలు ఎక్కింది. నీకు ఎక్కింది కాదు, నీ ఎక్కింది. కొత్త పగలు కొడతా నిన్ను. దేనికి? వెళ్ళను. బొచ్చు కానీ ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? చాలా చూసాను. అవునులే, కొట్టిన వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. నీ వల్ల కుక్క కరోనా వస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా నిన్ను బంధించి వలేసి అయినా తీసుకెళ్ళాలి. రమ్మను. ఎందుకు రారు? హలో పాపారావు, ఒకటి జ్యోతిను నిన్ను మర్యాద జ్యోతన. ఏం చేస్తారు నువ్వు? నువ్వు కుక్క దేనికి? కుక్క మధ్యలో బొచ్చు మధ్య బట్ట తాగిన తాళ నువ్వు తాగావు. ఎవరు చెప్పాడు? తాగావు. ఎవరు చెప్పారా? మొహం దేనికి? ఎవరు? దేనికి? దేనికి? నువ్వు ప్రమాదం అయ్యా. నీ వల్ల ఊరు మొత్తం ప్రమాదం. నిన్ను అసలు సమాజంలో కాడి కాపురం వడదంగా నిన్ను. ఎందుకంటే నువ్వు ప్రమాదం అయ్యా. నీ వల్ల ఊరు మొత్తం ప్రమాదం. అసలు సమాజంలో కాడి కాపురం వడదంగా నిన్ను. ఎందుకంటే నువ్వు నాదేతీతంగా అనుకో. అతెందుకు? అసలు నువ్వు కుక్క మధ్య దాని కానిచ్చి ఎంత నాశనం అయిపోతుంది ఊరు. దరిద్రమే పట్టింది నీ వల్ల. అది తాగినందుకు. ఏం మాట్లాడు తెలుసా నీకు? ఏం మాట్లాడావు? ఎట్ట మాట్లాడు తెలుసా? దేనికి? తెలుగు ఎట్ట మాట్లాడేదా నీకు? కుక్క మధ్య తాగిన కుక్క మధ్యనప్పుడు మోసం చేసి మధ్యకిచ్చి. అవును, అది ఎప్పుడు అయిపోయింది. అది తాగిన కానీ చూరుకి దరిద్రం పట్టింది. నేను సంపనను చంపాలి, లేదా లోపల పడేది. ఆపరేషన్ చేశాను, తీయాలట. ఎవరు? ఎవరు చెప్పింది? ఎవరే? నాకు డాక్టర్లు చెప్పారు. అదే కుక్క మధ్య అసలు తాగకూడదు. ఎవరు డాక్టర్? ఎవరు? నేను కుక్క మధ్య డాక్టర్లకి కొద్ద వాళ్ళు ఉంటా. నువ్వు రిస్క్ ఇస్తాను వచ్చి నువ్వు ఏం పని? అసలు ఎవరు ఏం పని? ఏంది రిస్క్? ఏంది రిస్క్? ఏందిరా నువ్వు? ఎందుకు నీకు తెలియ ఇట్లా వాసన రావట్లా? కంపు దిగుతూ అర్థం కదా నీకు? మజ్జిగ లాగుంటే తాగేస్తావా? మరే మజ్జిగ మోసం చేస్తే వచ్చబోసి మజ్జిగ అంటారు, తాగుతావా? వచ్చబోతే మజ్జిగ నాశనం అయిపోతారు. ఎవరు? తప్పుడు పనులు చేస్తే. ఎవరు?
మరి అవి తాగుతావా ఆ? తాగుతావా ఎవరు తెలుసురా? సిగ్గుందా వాడికి చెప్తే. శరం ఉందా ఎవడైనా కుక్క మజ్జిగ తాగుతారా నీకు ఇలాంటి ఎదవా నువ్వు చెప్పావా ఎవరు నువ్వు చెప్పావా నాకేం పని వాడు చెప్పాడా నేను వీడియోలో చూసి వచ్చా ఆ? వాడు చెప్పాడు నాకు ఎవడు వాడు చెప్పాడా మాకు తెలీదు అప్పుడు కొత్త ఏయ్, పిల్ల దొంగ ఒకరి గురించి మాకు వద్దు అయ్యే మానుకో నాకు అనవసరం ఆ. వాడు మోసం చేశాడు నాకేం తెలుసు ఎవరు ఆ. అయినా నేను మోసం చేసిన మర్యాద చెబుతున్నా ఎందుకంటే నీ వల్ల ఊరికి అరిష్టం అయిపోయింది దానికి ఎవడో ఎత్తారా పెళ్ళిళ్ళు కావంటే ఊరికి దీని వల్ల పెళ్ళిళ్ళు కావు చచ్చేవాళ్ళు కావరు రోజుకోళ్ళు పోతారు ఆ. చెప్తున్నాను నువ్వు కుక్క మజ్జిగ తాగావు ఏయ్ నువ్వు కుక్క మజ్జిగ తాగావు తాగితే తాగావు కదా నువ్వు చూసానా? దాని వల్ల ఎన్నెన్ని ప్రమాదాలు అంటే ఊరికి నాకు తెలుసా ఎవరికి అది కుక్క మధ్య తెలుసు నాకు ఎవరు తెలుసా? తెలియదు కదా నాకేం తెలుసు? ఇక ఏమి ఇచ్చిన తాగుతావా మరి తెలియనప్పుడు అయితే మరి ఎండలో వచ్చేవాడికి పని చేసుకొచ్చేవాడికి ఎండలో వచ్చేవాడికి ఏదో ఒకటి దాహం అనుకున్నా తాగాం ఆ బాబా లేదో ఇక దాహం దాహం అని ఏమేమి తాగుతావా నువ్వు అట్లా మోసం చేసే నా కొడుకులు ఉంటే నేనేం చేస్తాను దేశమేనా నువ్వు చెప్పల పొడవు కాబట్టి ఎక్కువ చేస్తాను ఆ? బొచ్చులు నువ్వు తెక్కలోడివి తెక్కలోడు కాబట్టి తాగావు నువ్వు నేను తెక్కలోనా? ఆ. అరే ఎవడు తెలుగు గలవాడు తాగడు అది వాసన ఆ కుక్క దగ్గరికి వద్దిన వాసన వచ్చింది ఎవరో మంచి ఎత్తుకెళ్తారు మంచి మంచి అది వచ్చానా ఎవరు కుక్క వచ్చానయ్యి కొంచెం ఎవరో పోసుకెళ్తారు అది ఆపదలు వచ్చిందమ్మా కొంచెం మజ్జిగ మంచిలు పోయమంటే ఆ మజ్జిగని పోసిద్దాం కుక్క మజ్జిగని ఎవరికి తెలుసు ఎవరికి కుక్క పాలని ఎవరికి తెలుసు తెలుసుకోవాలి కదా ఇప్పుడు తెలుసుకుంటారా ఇతరులు ఇచ్చి తాగకూడదు తినకూడదు ఎవరైనా బోర్డు పెట్టిందా? ఆ? ఎవరైనా బోర్డు అని పెట్టిందా? చెబుతారుగా ఎవరు చెప్పింది? ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చి నువ్వు తాగి పసిపిల్లలకి ఏయ్, పెద్దోడు ఏమైంది? నీ వల్ల ఊరికే ప్రమాదం ఇప్పుడు తెలుసుకుంటారా ఇతరులు ఇచ్చి తాగకూడదు తినకూడదు ఎవరైనా బోర్డు పెట్టిందా? ఆ? ఎవరైనా బోర్డు అని పెట్టిందా? చెబుతారుగా ఎవరు చెప్పింది? ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చి నువ్వు తాగి పసిపిల్లలకి ఏయ్, పెద్దోడు ఏమైంది? నీ వల్ల ఊరికే ప్రమాదం ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే నువ్వు ఉచ్చపోసినా కానీ ఆ వాసనకి జనాలు చచ్చిపోతున్నారు కొత్త తెచ్చుకో ఏందే? తెచ్చుకోపు నాకు సంబంధం లేదు దేనికి సంబంధం లేదు లేదు నాకు సంబంధం లేదు ఎవరు? నేను బాగానే ఉండా ఏం చేస్తే కట్టేసి తీసుకెళ్తాం ఏయ్. కట్టేసి కుక్కను కొట్టినట్టు కొడతాం మళ్ళీ కట్టేసి మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాం ఆడు పోరే ఏయ్, ఏంద్రా ఆ. బొచ్చు ఏంద్ర ఎక్కువ ఏంది బట్టన్ బట్టన్లో ఉండదు ఏంద్ర ఎక్కువ మాట దుఃఖ ఎక్కువ చేసాను అబ్బో నువ్వు తంతే భయపడతాను తీసుకెళ్తావు బొచ్చు కానీ బర్రు వస్తుంది తాగి ఆ? ఊరికి ఎంత ప్రమాదం ఊరికి ప్రమాదం ఆ? ఎందుకు ఎందుకంటే నువ్వు తాగిని మంచిది కాదు నువ్వు ఆపరేషన్ చేయించి వెళ్ళి ఏం అల్లరి చేస్తున్నావు ఆ? ఎంతమంది జనం తెలియదు అది తెలియాలి మొత్తానికి తెలుసు ఎవరు తెలియదు నువ్వు ఏదవా కుక్క మధ్య తాగిన పాపరు అన్నట్టేను నీ వల్ల గుద్ద బలిసిన నీ వల్ల ఊరికే దరిద్రం. ఏం ఎక్కువ మాట్లాడు ఆ. ఏంద్ర ఎక్కువ నీ వల్ల ఊరికి దరిద్రం చండాల పొడి నువ్వు కుక్క మధ్యకి ఎందుకు తాగావు దానికి తెలియక జరిగింది అది తెలిసి జరిగినా తప్పు తప్పే నీదే తప్పు అసలు ఇచ్చినోడు కూడా తప్పు లేదు నువ్వు నీచకమైన కుత్తేవి నువ్వు ఆ, నీ దగ్గర ఉన్న ఆగు, ఏయ్, ఆగు. నువ్వు నీచకమైన కుత్తేవి నువ్వు ఆ, నీ దగ్గర ఉన్న ఆగు, ఏయ్, ఆగు.